హాయ్ అండి. అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మందు స్ప్రే చేసుకోవడానికి రావడం అయితే జరిగిందండి. ఆల్రెడీ మందు స్ప్రే చేసుకున్నాను నేను. ఇప్పుడు సమయం వచ్చేప్పటికి ఉదయం 7:20 అవుతుందండి టైము. ఎందుకంటే నేను 6:00కల్లా అంటే పావుతక్కువ 6:00కల్లా పొలం రావడం జరిగింది. అంటే 6:10 దాకా మందు అనేది కలుపుకోవడం జరిగిందండి. ఎందుకోసం అంటే మంచు అనేది ఉంది కాబట్టి కొంచెం చీకటిగా ఉంది. అందుకోసమని మందు కలుపుకున్న తర్వాత స్ప్రేయింగ్ చేసుకొని అయితే ఇప్పుడు వీడియో అయితే చేస్తూ ఉన్నానండి స్ప్రేయింగ్ అయిపోయిన తర్వాత. సో మిత్రులారా, ఈరోజు వచ్చేప్పటికి నేను ఏ మందులు తెచ్చుకున్నానో అవి దేనికి పనిచేస్తాయో చెప్తానండి. అదే దానికంటే ముందు కూడా ఒక నిమిషం పాటు తోట చూపిస్తానండి. ఎలా ఉంది, నీట్గా ఉందా లేదా అనేది చూపిస్తాను, గ్రోతింగ్ ఉందా లేదా అనేది. తర్వాత నేను తెచ్చుకున్నటువంటి మందులు ఏందో చెప్తానండి. అయితే నేను వచ్చేప్పటికి ఈరోజు తెల్లదోమ నివారణకి, అలాగే మొక్క ఆరోగ్యంగా పెరగడానికి, అంటే ప్రజెంట్ వచ్చేప్పటికి ఫ్లవరింగ్ అనేది చాలా బాగా ఉంటుంది కాబట్టి వచ్చిన పూత వచ్చినట్టు కాయగా మారడానికి, అలాగే తామర పురుగు లేదంటే నల్ల తామర పురుగు నివారణ కోసం మందు అయితే తెచ్చుకోవడం జరిగిందండి. బేసిక్గా నేను నల్ల తామర పురుగు నివారణకు కూడా చాలా సాధారణమైనటువంటి మందులే స్ప్రేయింగ్ అనేది చేస్తూ ఉంటానండి. సో అదేంటో కూడా నేను చూపిస్తానండి. జస్ట్ తోట చూడండి ఒక నిమిషం పాటు. చూడండి రైతు సోదరులారా, ప్రజెంట్ అయితే నా తోట ఇలా ఉండటం జరిగింది. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించడం జరిగిందండి. కానీ లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి 4 డేస్ అనేది గ్యాప్ ఉంది కాబట్టి ఎలా ఉందో మీకు కూడా ఒక ఐడెంటిఫికేషన్ అనేది రావాలి కదండి. తోట నీట్గా ఉందా లేదా, నల్ల తామర పురుగు తోటని ఎఫెక్ట్ చేసిందా లేదా అనేది తెలుసుకోవాలి కదండి. ఎందుకంటే నేను చాలా సాధారణమైనటువంటి మందులే కదా స్ప్రేయింగ్ అనేది చేస్తుంది. ఆ మందులు నా తోటకి లేదంటే నల్ల తామర పురుగుకి పనిచేస్తున్నాయా లేదా అనేది తెలుసుకోవాలి కదండి మీరు కూడా. అందుకోసం అని చెప్పేసి నేను తోట అనేది చూపిస్తూ ఉన్నానండి. చూడొచ్చండి మీరు ఎంత గ్రీనిష్గా ఉందో చూడొచ్చు మీరు. స్టార్టింగ్లో నా తోట ఎఫెక్ట్ అయినా కూడా అంటే వర్షాల వల్ల ప్రజెంట్ ఈ స్టేజ్లో అయితే ఉండటం జరిగిందండి. మంచి గ్రోత్ మీద అయితే ఉండటం జరిగింది. అంటే తోటలో అక్కడక్కడ కొన్ని మొక్కలు అయితే వైరస్ మొక్కలు ఉన్నాయండి. ప్రజెంట్ నేను చూపిస్తా ఉన్నా కదండి తోట చివరిలో ఉంటాయండి కొన్ని మొక్కలు, పళ్ళుల్లో ఉంటాయి. ప్రజెంట్ అయితే నా తోట ఇలా ఉండటం అయితే జరిగిందండి. పోయిన వీడియోలో తోట చూపించడం జరిగింది, మళ్ళీ ఈ వీడియోలో కూడా చూపిస్తూ ఉన్నానండి నేను తోట. ఎందుకోసం అంటే కరెక్ట్గా ఉందా లేదా, మందులు కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అని చెప్పేసి మీకు కూడా ఒక ఐడెంటిఫికేషన్ రావాలి కదండి. సో రైతు సోదరులారా, ఈరోజు వచ్చేప్పటికి తెల్లదోమ నివారణ కోసం ఈరోజు తెచ్చుకున్న మందు వచ్చేప్పటికి అదామా కంపెనీ వాళ్ళే అగాస్ అండి. అయితే దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి డయాఫెంథరాన్ 50% అండి. పెగాసస్ అంటాం కదండి, అదేనండి. అయితే ఇది తెలియని రైతులు అంటూ ఎవరో ఉండరండి, మిరప తోట వేసే రైతులు. సో ఇది వచ్చేప్పటికి నేను ఈరోజు తెల్లదోమ నివారణ కోసం తెచ్చుకోవడం జరిగిందండి. స్పెసిఫిక్గా ఈ డైఫెంథరాన్ అనే టెక్నికల్ వచ్చేప్పటికి మన మిరప తోటలకి కింది ముడత అంటే నల్లికి పర్టికులర్గా రికమెండేషన్ అనేది చేస్తారండి మిత్రులారా. అలాగే ఈ డైఫెంథరాన్ టెక్నికల్ వచ్చేప్పటికి పై ముడత అంటే తామర పురుగుకి కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంటుందండి. అలాగే దీన్ని ఎర్రనల్లికి కూడా పనిచేస్తూ ఉంటుందండి. కాకపోతే మీరు ఈ డైఫెంథరాన్ అనే టెక్నికల్ అనేది స్ప్రే చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే మందళ్ళు అమ్మటే చూపించిన దగ్గరే మళ్ళీ రెండోసారి చూపించమాకండి. ఎందుకోసం అంటే ఆ ఆకులు అనేవి మాడిపోతూ ఉంటాయి. ఈ జాగ్రత్త అనేది తీసుకోండి. అలాగే ఈ డైఫెంథరాన్ టెక్నికల్ స్ప్రే చేసుకున్నప్పుడు కంపల్సరీ ఏదో ఒకటి మైక్రో న్యూట్రియంట్స్కి ప్రిఫరెన్స్ ఉండండి మ్యాక్సిమం. లేదంటే ఏదైనా గ్రోత్ ప్రమోటర్స్ కానీ కలిపి స్ప్రేయింగ్ అనేది చేసుకోండి. ఆ తోట ఎర్రబారటం నుంచి అది ప్రివెంట్ అనేది చేస్తూ ఉంటుందండి. సో ఆ డైఫెంథరాన్ అలాగే అగాస్ గురించి తెలుసుకున్నట్లయితే అదేనండి. అలాగే ఈరోజు నేను వచ్చేప్పటికి పై ముడత లేదంటే నల్ల తామర పురుగు, జనరల్గా నేను నల్ల తామర పురుగుకు కూడా ఇలాంటి మామూలు మందులే స్ప్రేయింగ్ అనేది చేసుకుంటూ ఉంటాను. ఆల్రెడీ మీరు ఫస్ట్ నుంచి వీడియోలు చూసినట్లయితే మీకు అవగాహన అనేది వస్తుందండి. సో ఈరోజు వచ్చేప్పటికి నేను ఈ తామర పురుగు లేదంటే నల్ల తామర పురుగు నివారణ కోసం లేదంటే నీట్గా ఉన్నటువంటి తోటను అలాగే నీట్గా మెయింటైన్ చేసుకోవడానికి నేను తెచ్చుకున్న మందు వచ్చేప్పటికి ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళండి. ఆల్రెడీ స్ప్రేయింగ్ అనేది చేసుకోవడం జరిగిందని చెప్పాను కదండి, చూడండి. సో దీని డోసు క్షమించాలి రైతు సోదరులారా, ఈ అగాస్ యొక్క డోస్ చూసుకున్నట్లయితే 1 ఎకరానికి 1/2 kg అండి. అయితే నేను వచ్చేప్పుడు 1/2 kg తెచ్చుకున్నా కాబట్టి ఒక 5 ప్యాకెట్లు ఉంది దీంట్లో. అయితే నేను తామర పురుగు లేదంటే నల్ల తామర పురుగు నివారణ కోసం నేను తెచ్చుకున్నటువంటి మందు వచ్చేప్పటికి ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది విటిఆర్ సూపర్ అండి, ఇదేనండి. అయితే దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి ఇమిడాక్లోప్రిడ్ 30.5% అండి. ఇది వచ్చేప్పటికి మన మిరప తోటలకి తామర పురుగు లేదంటే నల్ల తామర పురుగు మీద పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంటుందండి.
ఆల్రెడీ నేను స్ప్రేయింగ్ అనేది 2 సార్లు చేసుకోవడం జరిగింది గతంలో. ఇది వచ్చేప్పటికి మూడోసారి అండి. మ్యాక్సిమం ఇప్పటితో ఇది ఆపేస్తానండి నేను అనుకుంటాను ఖచ్చితంగా. అంటే నెక్స్ట్ వేరే డోస్‌కి వెళ్దాం అనుకుంటాను. సో, కాబట్టి ఈరోజు నేను తెచ్చుకున్న మందు అదేనండి. దాని డోస్ చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేప్పటికి 100 ఎంఎల్ అయితే సరిపోతా ఉంటదండి. లేదంటే మీరు ఒక డౌట్ అడగొచ్చు. ఒకవేళ నాది ఎకరం తోటే నేనేం చేయాలి 100 ఎంఎల్ దొరకకపోతే అంటే మీరు అడగొచ్చండి. మీకు పావు లీటర్ తెచ్చుకోండండి. చాలా తక్కువ రేటే కాబట్టి పావు లీటర్ తెచ్చుకొని ఒకసారి సగం స్ప్రే చేసుకొని ఇంకోసారి సగం అనేది స్ప్రే చేసుకోండండి. ఇబ్బందయితే ఏమి ఉండదండి. సో, మిత్రులారా అదేనండి నేను ఈరోజు తామర పురుగు లేదంటే నల్ల తామర పురుగు నివారణ కోసం తెచ్చుకున్న మందు వచ్చేప్పటికి. ఎందుకోసం అంటే నీట్‌గా ఉన్న తోటని అలాగే నీట్‌గా మెయింటైన్ అనేది చేసుకోవాలండి. తోట నీట్‌గా ఉంది కదా అని చెప్పేసి మనం నెగ్లిజెన్సీ అనేది చేస్తా ఉంటే నల్ల తామర పురుగు అనేది మన తోట మీద కంపల్సరీ ఎఫెక్ట్ అనేది చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఆ విషయాన్ని గమనించుకోవాలండి. అలాగే మిత్రులారా ఈరోజు నేను వచ్చేప్పటికి తెచ్చుకున్న ఇంకో మందు వచ్చేప్పటికి మ్యాక్స్ గోల్డ్ అండి. మ్యాక్సిమం నేను ఈ మ్యాక్స్ గోల్డ్ లేదంటే మ్యాక్స్ ప్రో అంటే దీంట్లో ఉన్న టెక్నికల్స్ వచ్చేప్పటికి మైక్రో న్యూట్రియంట్స్ ఆల్రెడీ చెప్పడం జరిగిందండి నేను. ఈ మ్యాక్స్ గోల్డ్ లేదంటే మ్యాక్స్ ప్రో అనేది సాధ్యమైనంత వరకు ప్రతి 2 వారాలకు ఒకసారి స్ప్రేయింగ్ అనేది చేసుకుంటూ ఉంటానండి నేను. అలాగే ఈ ప్రెజెంట్ మనం ఈ టైంలో ఈ మైక్రో న్యూట్రియంట్స్ అనేవి మన మిరప తోటలకి చాలా చాలా అవసరం అండి. ఎందుకోసం అంటే తోట మంచి ఫ్లవరింగ్ మీద అనేది ఉంటుంది కాబట్టి వచ్చినటువంటి ప్రతి పూత కూడా ఖచ్చితంగా కాయగా మారడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి ఈ మైక్రో న్యూట్రియంట్స్ అనేవి. చెప్పాలంటే మనం ఎన్‌పీకేలు కానీ లేదంటే సీఎంఎస్లు కానీ అవన్నీ ఇస్తూ ఉంటాము. కానీ ఈ మైక్రో న్యూట్రియంట్స్ కూడా మొక్కలకి చాలా ఇంపార్టెంట్ అండి. అలా చెప్పాలంటే మనుషులకి సంతులిత ఆహారం అంటూ ఉంటాం కదండి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ. అలాగే మొక్కలకు కూడా మైక్రో న్యూట్రియంట్స్తో పాటు ఈ మైక్రో న్యూట్రియంట్స్ కూడా చాలా అవసరం అండి. ఈ మైక్రో న్యూట్రియంట్స్ కూడా మనం స్ప్రేయింగ్ అనేది చేసుకున్నప్పుడు పూర్తి ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా పెరగడానికి అలాగే కాపు కూడా మంచిగా రావడానికి అయితే ఉపయోగపడతా ఉంటుందండి. కాబట్టి నేను ఈరోజు ఈ మ్యాక్స్ గోల్డ్‌ను కూడా తెచ్చుకొని స్ప్రేయింగ్ అనేది చేసుకోవడం అయితే జరిగిందండి. అయితే మిత్రులారా ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించుకోవాలండి. ఎందుకోసం అంటే ఆల్రెడీ నేను చెప్పాను కదండి. పెగాసిస్ అనేది స్ప్రే చేసుకున్నప్పుడు మొక్కలు ఎరుపు రంగులోకి మారతాయని. దాని నుంచి ప్రివెంట్ కూడా చేస్తూ ఉంటుందండి ఈ మ్యాక్స్ గోల్డ్ అనేది. అయితే మనం దీని డోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేప్పటికి 1/2 కిలో సరిపోతుందండి. ఇది వచ్చేప్పటికి చీలేటెడ్ ఫార్ములేషన్లో ఉంటుంది. కాదంటే మీరు ఇదే స్ప్రేయింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు మ్యాక్స్ దొరికిందా మ్యాక్స్ కూడా స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇది వచ్చేప్పటికి చీలేటెడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి మొత్తం 100కి 100% వాటర్లో కలిసిపోతుందండి. అంటే మనం వాటర్లో వేసినప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా కలిసిపోయి దాని యొక్క కలర్ని అయితే ఇవ్వటం జరుగుతుంది. కొంచెం పొడిలాగా మనకైతే ఏమీ అనిపించదండి. మొత్తం కలిసిపోతూ ఉంటుంది. దాని యొక్క సిగ్నిఫికెన్స్ అయితే అదేనండి మిత్రులారా. మనం దీంట్లో ఉన్నటువంటి జింక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ జింక్ అనేది మొక్కలకి రెసిస్టెన్స్ పవర్ని ఇవ్వడానికి అయితే ఉపయోగపడతా ఉంటుందండి. అలాగే ఫ్లవరింగ్ కూడా బాగా రావడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. ఎందుకోసం అంటే ఈ జింక్ అనేది మనుషులకు కానీ మొక్కలకు కానీ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ జింక్ వచ్చేప్పటికి రెసిస్టెన్స్ పవర్ మనుషులకి ఇస్తూ ఉంటుంది. అలాగే మొక్కలకు కూడా ఇస్తూ ఉంటుందండి. ఒకవేళ వైరస్ తెగుళ్ళు వచ్చినా కానీ లేదంటే ఏమైనా ఇతర తెగుళ్ళు వచ్చినా కూడా మొక్కలు దృఢంగా తట్టుకొని నిలబడతాయండి ఈ జింక్ అనేది లేదంటే ఈ మైక్రో న్యూట్రియంట్స్ అనేవి స్ప్రేయింగ్ అనేది చేసుకోవటం వలన. కాబట్టి మిత్రులారా నేను ఈరోజు తెచ్చుకున్నటువంటి 3వ మందు వచ్చేప్పటికి అదేనండి. అదే మీరు కూడా మంచి జాగ్రత్తలు వహించినట్లయితే మన మిరప తోటల్ని మనం చాలా చక్కగా కాపాడుకోవచ్చు అండి. మిత్రులారా ఈ విషయాన్ని అయితే గమనించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ నా వీడియోస్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే వీడియోస్కి ఒక లైక్ చేసి అలాగే మీ తోటి రైతు సోదరులకు కూడా షేర్ చేయండి. అయితే నేను చెప్పాను కదండి నేను స్ప్రేయింగ్ అనేది చేసుకున్నానని. నేను స్ప్రేయింగ్ అనేది 715 అంటే 720కి వీడియో అనేది చేస్తూ ఉన్నా కాబట్టి నేను స్ప్రేయింగ్ అనేది చేసానో లేదో మీకు తెలియాలంటే నేను షార్ట్ పెడతానండి స్ప్రేయింగ్ అనేది చేసుకున్నది. కాబట్టి నేను స్ప్రేయింగ్ అనేది చేసుకున్నది మీకు షార్ట్ పెట్టడం జరుగుతుంది. కావాలంటే మీరు చూడొచ్చు కరెక్టా కాదా అనేది నేను చెప్పేది. సో మిత్రులారా అదేనండి ఈరోజు వీడియో వచ్చేప్పటికి. నెక్స్ట్ వచ్చేప్పటికి మరో వీడియోలో కలుద్దామండి.